యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి పాలు లేకుండానే ఘీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు, కానీ వచ్చింది. కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారు. ఇది నేరము, ఇది క్రైమ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే వాళ్ళు ఒక దర్ ఇస్ అ హవాలా. న్యాచురల్లీ చాలా మందికి లంచం ఇచ్చారు. వాళ్ళు పోతే పోయింది తిరుమల లడ్డు, పోతే పోయింది మా డివోటీస్ అని చెప్పి కెమికల్తో సహా ఉన్న డివోటీస్ మీద చేసిన చాలా పెద్ద ఒక కుట్ర. శబరిమల ఉన్న ఐడల్ ఒరిజినల్ ఉందా లేదు తెలియదు. ఇప్పుడు అది కూడా కొట్టేసారి కొడుకులు. FSSAI అనే రిపోర్ట్ ఎంత కామెడీ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు చెప్పండి. కానీ నా మీద ధమ్కి ఇచ్చింది, నేను చూసుకుంటా రోడ్డు మీద అని చెప్పి. ఆ బిల్డర్, మా బిల్డర్ కాదు, బిల్డర్ వాడు అసోసియేట్ ఒకటి ల్యాండ్ ఓనర్, తెలుగు దేఖలేతో రోడ్ పే నేను తీసుకుంటాను. నేను 2 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రొటెక్షన్ కూడా తీసుకున్నాను. నా మీద చంపేస్తారని చెప్పి కేరళలో కొంతమంది కమ్యూనిస్టులు జిహాదీలు చేశారు 2018 ఆగస్ట్. దేర్ ఆర్ కరప్షన్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సిటీ. ప్రతి దానికి వేరెవర్ దర్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇంటర్ఫేస్ ఇన్వాల్వ్డ్, మీరు అక్కడ లంచం తీయాల్సిందే. నాకు దేని గురించి బాధపడాలో, నేను తెలుసుకుంటున్న వాటి గురించి దేనికి ఎంత శాతం బాధపడాలో, ఎంత శాతం అటెన్షన్ ఇవ్వాలో, దీనికి ఇలా జరిగిందా, దానికి అలా జరిగిందా అని ఈ మధ్యకాలంలో నిర్గాంతపోయిన 2 విషయాలు. ఎప్స్టీన్ ఫైల్స్, దానికన్నా ముందు తిరుమల లడ్డు. రీసెంట్గా అందులో ఏదో తప్పు జరిగిందని మనకు తెలుసు, కానీ అది నిర్ధారణ వచ్చేదాకా నేను కూడా చాలా సైలెంట్గా ఉన్నాను. మొత్తానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్లో వెల్లడించింది ఏంటంటే, అందులో అవినీతి జరిగింది, అవినీతితో పాటు పెద్ద కుంభకోణం జరిగింది అని. అది చదివిన తర్వాత, అది ఎన్ని లెవెల్స్లో జరిగిందో చూసిన తర్వాత నాకు మరింత దిగ్భ్రాంతి, నిర్గంతపోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆ సెట్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ నేను చూస్తున్నాను. దాన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎన్ని లెవెల్స్లో మనని కొందరు లంచగొండులు మోసం చేశారు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఇన్ని రోజులు నేను తిరుమల లడ్డు వివాదంలో, తిరుమల లడ్డు గురించి వస్తున్న స్పెక్యులేషన్స్, దాని గురించి వస్తున్న ఆరోపణలు అవన్నీ చూసి అందులో వేరే యాంగిల్ ఉందనుకున్నాను. కానీ కొత్తగా ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దినపత్రికలో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకొని చూస్తే అందులో 234 కోట్ల హవాలా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి మొత్తానికి ఒక నిర్ధారణకు వచ్చింది. సార్, మామూలుగా హవాలా చేయడం అంటేనే గవర్నమెంట్కి యాంటీగా కదా సార్. మరి ఇప్పుడు అంత పెద్ద సంస్థ నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద హవాలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా యాజ్ సీనియర్ జర్నలిస్ట్? హవాలాకి గవర్నమెంట్ పర్మిషన్ ఎక్కర్లేదు. హవాలా ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇల్లీగల్ ఆపరేషన్. గవర్నమెంటే హవాలా చేసుకోవడం అంటే గవర్నమెంట్ కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రైవేట్ ఇండివిజువల్స్ హవాలా నుంచి పేమెంట్ చేపించారు. వాళ్ళు కూడా పేమెంట్ తీసుకున్నారు. మిగతా టీటీడీ అఫీషియల్స్కి ఇండైరెక్ట్గా హవాలా నుంచి పేమెంట్ ఇప్పించారు వాళ్ళు. ఓకే. అంటే ఏ రూట్ కనిపించకుండా, మేము ఇవ్వలేదు, ఎవడో దుబాయ్ నుంచి పంపించిండు, మాకేం తెలుసు. అండ్ మోస్ట్లీ హవాలా అంతా క్యాష్లో ఉంటుంది. ఎప్పుడు మీకు చెక్ లేకుండా బ్యాంక్ పేమెంట్స్ చాలా తక్కువ అట్లాంటిది. ఇంకా దెన్ ఇట్ కెన్ బి ట్రేస్డ్, ఎవరు పంపించారు, ఎవరు ఇచ్చారని. తిరుమలలో ఈ జరిగిన కేసులో కూడా మనకు తెలుసు చాలా మటుకు మహేష్ గారు, దట్ ఈ 2019 to 2024లో జరిగిన ఈ అవకతవకల గురించి సిబిఐ ఎంక్వైరీ ఒకటి లాంచ్ చేశారు. దానికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ మిక్స్ చేశారు అని చెప్పి, అప్పుడు మనకు చాలా మటు డైరీస్, ఇంక్లూడింగ్ తమిళనాడులో ఉన్న కొన్ని డైరీ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. అందుకే నేను వేరే యాంగిల్ అనలేదు. నేను ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ అనగానే కంప్లీట్లీ వేరే విధంగా వెళ్ళిపోతుంది టాపిక్. లేదు, ఇప్పుడు ప్రూవ్ ఏమైందంటే, సిబిఐ ఏమంటున్నారంటే యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు, కానీ సింథటిక్ యూజ్ చేశారు. సింథటిక్ యూజ్ చేశారు. దాంట్లో వెజిటబుల్ అంటే అడల్టరేట్ చేసి ఘీ లాగానే ఉండడానికి ఆ టేస్ట్, ఆ స్మెల్ ఉంటుంది, దాంట్లో కెమికల్గా యూజ్ చేసి వీళ్ళు తయారు చేశారని చెప్తున్నారు. దాంట్లో అది చాలా మటుకు వెజిటబుల్ ఆయిల్స్తో చేస్తారు వీళ్ళు. కెమికల్ దాంట్లో కూడా యూజ్ చేశారు, కెమికల్ ఎస్టర్స్ అంటారు దాన్ని యూజ్ చేశారని చెప్పి నా రిపోర్ట్ నుంచి నేను చదువుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఇదంతా చేసిన తర్వాత దీని అప్రూవల్స్ కావాలి కదా. చాలా మటుకు దీని అప్రూవల్స్ లేకుండా ఎట్లా చేస్తారు. సో ఈ అడల్ట్రేషన్ చేసిన తర్వాత, ఎందుకంటే నేను ఫస్ట్ అడల్ట్రేషన్కి వెళ్తాను ఏం చేశారనేది. అకార్డింగ్ టు ద చార్ట్ షీట్, సప్లయర్స్ అండ్ ద బేస్ ఆఫ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ అండ్ పామోలిన్
టు మ్యానుఫ్యాక్చర్ సింథటిక్ గీ వితౌట్ యూజింగ్ మిల్క్. పాలు లేకుండానే గీ తయారు చేశారు. యాక్చువల్లీ వీళ్ళకి అవార్డు ఇవ్వాలి నేను చెప్తే, ఎందుకంటే ఇట్లాంటి పని చేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఇట్లా కనిపెట్టారని చెప్పి ఆలోచిస్తూ దీన్ని అప్రూవ్ చేయాల్సిన చాలా మంది ఉంటారు. ఎన్నో లెవెల్స్ లో చేయాల్సి వస్తుంది. టీటీడీ వాళ్ళు ఉంటారు, FSSAI సర్టిఫికేట్స్ ఉంటుంది, ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్స్ ఉండాల్సింది. అది కాకుండా CFTR ఒక రిపోర్ట్ కూడా ఉందంట, దీన్ని కూడా దాచిపెట్టారంట వీళ్ళు టీటీడీ వాళ్ళు. సో ఇదంతా చేసి టీటీడీ అంటే విత్ ద కన్నైవెన్స్ ఆఫ్ ద డైరీ పీపుల్ అనమాట. ఇప్పుడు దీంట్లో జరిగింది ఏంటంటే క్వాలిటీ చెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళేం చెప్తున్నారంటే టీటీడీస్ క్వాలిటీ చెక్స్ రిలైడ్ హెవీలీ ఆన్ రిజిస్టర్ మిసల్ RM అని చెప్పి వాల్యూ ఉంటుంది. దాని 24 and 28 ప్యూర్ గీ రేంజ్లో ఉంటుంది. సో దీంట్లో ఏం చేశారు వీళ్ళంటే సిండికేట్ యాడెడ్ అసిటిక్ యాసిడ్. ఆలోచించండి, అసిటిక్ యాడెడ్ ఎస్టర్స్ టు ఆర్టిఫిషియలీ ఇన్ఫ్లేట్ ద RM లెవెల్ని 24 నుంచి 28కి పెంచడానికి చేసిన పని వీళ్ళు, క్రియేటింగ్ ఎ ఫాల్స్ పాజిటివ్ ఫర్ దాట్ అనమాట. సో ఈ పనిలో ఆలోచించండి, ఎంతమంది తిరుమల లడ్డు తినుంటారు. మీరు నేను కూడా తీసుకున్నాను, మనకు ఎవరెవరు తెచ్చిస్తారు, తిరుమలకి వెళ్తున్నామంటేనే అసలు మాకు లడ్డు తీసుకురండి అంటారు. ఇప్పుడు ఆలోచించండి, 10 సార్లు ఆలోచిస్తారు. దాని ప్రకారం దీని కాకుండా బీటా కరోటీన్ యాడ్ చేశారంట, ఎల్లో కలర్ రావడానికి, గోల్డెన్ ఎల్లో కలర్ రావడానికి గీలో. ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ రిలీజ్ చేశారు. ఏంటి, దానేదార్ ఘీ అని ఒకటి ఉంటుంది, అది యాడ్ చేశారంట. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అంటే గీ స్మెల్ రావాలి కదా, అది దానికోసం అనమాట. చార్జ్ షీట్ అండ్ క్లారిఫై దట్ S value deviations cited earlier were caused by vegetable oils, not by animal fat. అదొకటే రిలీఫ్. అనిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదు వీళ్ళు, యూజ్ చేసింది వెజిటబుల్ ఫ్యాట్, అది కూడా కెమికల్స్తో సహా, విచ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అన్నమాట. దీంట్లో ప్రైమరీ సప్లయర్ ఒక కంపెనీ పేరు భోలే బాబా ఆర్గానిక్ డైరీ, ఉత్తరాఖండ్ నుంచి. వాస్ ఫౌండ్ టు బి ఆపరేటింగ్ వర్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళ యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, అసలు లేనే లేదు. డిస్పైట్ నో మిల్క్ ఆర్ బటర్ ప్రొక్యూర్మెంట్, వీళ్ళు మిల్క్ అండ్ బటర్ ప్రొక్యూర్ చేయలేదు. 2019 నుంచి 2024 దాకా వీళ్ళు మిల్క్ అసలు కొనలేదు. ఆవు లేదు, ఏది లేదు, మిల్కే లేదు, పాలే లేదు. కానీ 68 లక్షల కిలోలు వీళ్ళు సప్లై చేశారంటున్నారు. 68,000, దట్ ఈస్ వాట్ ఇట్స్ గివెన్ ఇనిషియలీ. 57,000 అని ఇచ్చారు, ఇప్పుడు దీంట్లో 68 అంటున్నారు. సో ఆల్మోస్ట్ వాల్యూడ్ అట్ అరౌండ్ 250 crores, 250 కోట్లు దీంట్లో వీళ్ళు సంపాదించారు, ఈ డబ్బులు అనమాట. సో దీంట్లో అక్యూస్డ్ వీళ్ళు ఏం చెప్పారంటే ఎవరెవరు ఉన్నారు, 36 అక్యూస్డ్ ఉన్నారు దీంట్లో. దాంట్లో RVS సుబ్రహ్మణ్యం అని చెప్పి ఫార్మర్ టీటీడీ జనరల్ మేనేజర్, విజయ్ భాస్కర్ రెడ్డి ఒక ఎక్స్టర్నల్ డైరీ ఎక్స్పర్ట్, పొమ్మిల్ అండ్ విపిన్ జైని భోలే బాబా డైరీ డైరెక్టర్స్ వీళ్ళు. విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్. ఆఫ్టర్ దాట్ ఇమీడియట్ ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 సింథటిక్ గీ వీళ్ళు ఏం చేశారు, మీకు AR డైరీ మీకు గుర్తుంటుంది, కోయంబత్తూర్ బేస్డ్ ఒక కంపెనీ ఉండే, అక్కడి నుంచి మొదలైంది కేసు. ఫస్ట్ మీకు గుర్తుండే AR డైరీ అని చెప్పి ఫస్ట్ వీళ్ళ పేరు లేకుండా, ఈ భోలేబాబా లేకుండా ఆ టైంలో. సో ఆఫ్టర్ బీయింగ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్ 2022 బ్లాక్ లిస్ట్ చేశారు వీళ్ళని, ఈ కెమికల్స్ అంతా ఉందని చెప్పేసి. చేసిన తర్వాత కూడా ఈ సింథటిక్ గీని డైవర్ట్ చేసి ఇంకా 2 డైరీస్ నుంచి సప్లై చేశారు. ఎవరు వాళ్ళు, వైష్ణవి డైరీ అండ్ AR డైరీ అని చెప్పేసి. ఆలోచించి ఎంత పెద్ద గేమ్ ఆడారు వీళ్ళని చెప్పేసి. సో మనందరూ తెలిసింది దీనికి పొలిటికల్ ఫాలోఅవుట్ చాలా మటుకు ఉండే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.